రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ట్రాఫిక్ నియంత్రణ కోసం వేములవాడ ఏఎస్పీ నేరుగా రంగంలోకి దిగారు. రాజన్నను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వేములవాడకు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రధాన ఆలయం విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. ఆలయ పరిసరాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్ అవడం, దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి కారణాలతో వేములవాడ పట్టణం నిత్యం ట్రాఫిక్తో సతమతమవుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో ఎక్కడికక్కడ నిలిచిపోవడం, బద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆలయ పరిసరాలు అన్ని రద్దీగా మారి దర్శనానికి వచ్చిన భక్తులు అవస్థలు పడడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు వేములవాడ సబ్ డివిజన్ నూతన ఏఎస్పీ రుత్విక్ సాయి స్వయంగా రంగంలోకి దిగారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించి రోడ్డును ఆక్రమించి ఉన్న దుకాణాలను తొలగింపజేశారు. దుకాణదారులతో మాట్లాడి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను తొలగించాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారాలు కొనసాగించాలని సూచించారు. ఎలాంటి విషయాలలోనైనా భక్తులకు ఇబ్బందులు కలగజేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, పోలీసు వారి సూచనలను పాటించాలని, భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులతో సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పట్టణ సిఐ వీరప్రసాద్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. హాయ్ సార్. కొంచెం